నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒక్కసారి చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ ని చూసుకుంటే కనుక దావోస్ కి ముందే భారీగా పెట్టుబడులు అప్పటికే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల రాక దావోస్ లోనే ఎంఓయూలు చేయాలనేది మిథ్య అందరినీ ఒకే చోట కలపడమే సదస్సు స్పెషల్ ప్రపంచం తీరు తెలుసుకునేందుకే అక్కడికి దానిని బట్టి ప్రణాళికలు రచించుకుంటాం ఏపీ విధ్వంసకులే గొంతు చించుకుంటున్నారు సింగపూర్ ప్రభుత్వంపై కేసులు పెట్టి వేధించారు మళ్ళీ ఈ రాష్ట్రానికి రమ్మంటే వాళ్ళు వస్తారా కోల్పోయిన ఏపీ ఇమేజ్ ని పునరుద్ధరిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో ఆయన మరో మాట మాట్లాడారండి ఇంకొకటి ఏంటంటే ముందు మనం మన కాళ్ళ మీద నిలబడటం ముఖ్యం అన్నింటికీ కేంద్రం మీదే ఆధారపడలేం దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని సాయం అడుగుతూనే ఉంటాయి మనది మరీ గడ్డు సమస్య ముందు ఆక్సిజన్ కావాలి అందుకే దావోస్ నుంచి తిరిగి వస్తూ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశాను కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ గత 5 ఏళ్లు నిలిచిపోయాయి వాటన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించాం అని సీఎం చంద్రబాబు చెప్పారు సో ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే దావోస్కు ముందే భారీగా పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రానికి దావోస్ సదస్సు నుంచి అయితే ఏపీకి అంటే ఒక ప్రాజెక్ట్కి ఒప్పందం జరగలేదు ఒక రూపాయి కూడా పెట్టుబడి రాలేదు అన్నది అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ చంద్రబాబు చెప్తున్నది ఏంటంటే కనుక సో ముందే పెట్టుబడులు వచ్చాయి దావోస్కి ముందే సో అక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ వస్తారు కదా సో వాళ్ళని కలవడానికి అక్కడ దాన్ని చూసి వాళ్ళతో మాట్లాడడానికి దావోస్కి అక్కడే ప్రాజెక్టులు చేసుకోవాలనేది ఒక మిథ్య అని చెప్పేసి చెప్పారు ఇంకా మరొకటి చూసుకుంటే కనుక సింగపూర్ ప్రభుత్వంపై కేసులు పెట్టి వేధించారు ఎవరైతే విధ్వంసకులు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు గొంతు చించుకుంటున్నారు అని చెప్పేసి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే కనుక మరి దావోస్కు ముందే భారీగా పెట్టుబడులు జరిగాయి అన్నారు ఇంకొకటి అన్నిటికీ కేంద్రం మీద ఆధారపడలేము మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని చెప్తున్నారు కాకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు కొంచెం గడ్డు సమస్య కాబట్టి దావోస్ నుంచి వస్తూ ఢిల్లీకి వెళ్ళి అక్కడ కలవడం జరిగింది అన్నారు నిజంగానే ఆంధ్రప్రదేశ్కి కేంద్ర సాయం చాలా అవసరము ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సరైన రాజధాని లేదు అక్కడ ఉన్న సమస్యలు ఏంటి అన్నది తెలుసు కేంద్రానికి తెలుసు చాలా రాష్ట్రాలకు కూడా తెలుసు కాబట్టి కేంద్ర సాయం కోరడంలో ఈ విషయంలో కేంద్రం సాయం చేయాలి సాయం కోరడంలో కూడా ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే రాష్ట్రాన్ని గట్టెక్కించి అభివృద్ధి దిశగా పయనింపజేయాలి అంటే కనుక సహాయం తీసుకోక తప్పదు ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిండే మాట ముఖ్యంగా మెయిన్ పాయింట్స్ చూసుకుంటే కనుక దావోస్కి ముందే పెట్టుబడులు వచ్చాయి అన్నారు సరే మంచిదే మరి ఎన్ని లక్షల ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి ఇస్తాము అని చెప్పారు దాంట్లో ఎన్ని లక్షలు ఉద్యోగాలు వచ్చాయి అన్న దానిపైన అయితే ఏం చెప్పలేదు మరి సో ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో అన్నది కూడా చెప్పాలి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్కి ముందే రాష్ట్రానికి వచ్చాయి అన్నది కూడా సుస్పష్టంగా ప్రజలందరికీ వివరించాల్సిన అవసరం ఉంది దానివల్ల ఎంతమందికి ఉద్యోగ అవకాశాల కల్పన కలుగుతుంది సో ఆ ప్రాజెక్టులు దేనికి సంబంధించినవి అన్నది కూడా సువివరంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇంకొక మాట అన్నారు గత పాలకులే విధ్వంసకులే గొంతు చించుకుంటున్నారు దీనిపైన అంటున్నారు సో గత పాలకులే గొంతు చించుకోలేదండి జనరల్గా మీరు దావోస్కి వెళ్ళినప్పుడు చాలా మంది ప్రజలైతే హోప్స్ పెట్టుకున్నారు పెట్టుబడులు వస్తాయి దావోస్లో కూడా సో రాష్ట్రానికి ఉపయోగపడతాయి ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా ఉద్యోగ కల్పన కలుగుతుందని ఆశించారు సో ఇంకొకటి మీరు అంతకుముందు సభల్లో మాట్లాడినప్పుడు ఒకసారి మాట్లాడినప్పుడు మీరు చెప్పారు సంపద సృష్టిస్తే కనుక పథకాలన్నింటినీ కూడా మనం అమలు చేయగలుగుతాము అని చెప్పేసి ఒక సందర్భంలో అన్నారు సో ఆ నేపథ్యంలో కూడా దావోస్కి మీరు వెళ్ళినప్పుడు పెట్టుబడులు వస్తాయి సంపద సృష్టి జరుగుతుంది కొంత సో దీనివల్ల మీరు ఏదైతే ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చారో వాటిని అమలు చేస్తారు అని కూడా ప్రజల్లో అభిప్రాయం ఉండేది కానీ మీరు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు మరి దీన్ని ఏ కోణంలో చూడాలో దీనికి కూడా మీరే చెప్పాలి ఆన్సర్ ఎందుకంటే ఇన్ని విషయాలు చెప్పారు సో దావోస్లోనే పెట్టుబడులు కుదుర్చుకోవాలి ఒప్పందాలు కుదుర్చుకోవాలి అక్కడే పెట్టుబడులు తీసుకురావాలి అనేది ఒక మిథ్య అన్న పదం వాడారు మీరు సో అది మిథ్య అయితే కనుక మరి ఇక్కడ ఏం జరుగుతోందో స్టేట్లో అన్నది కూడా ప్రజలకి సువివరంగా అంటే కొన్ని విషయాలు చెప్పి కొన్ని విషయాలు చెప్పకుండా ఉండడం కాదు అన్ని విషయాలు సుస్పష్టంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత
మీ మీద ఉంది సీఎం గారు. గత పాలకుల అని చెప్పారు కదా, ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇదే కదా, అప్పుడు కూడా రాజధాని లేదు, ఇలాగే ఉంది. కాకపోతే 2022లో 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే దావోస్ నుంచి వచ్చాయి కదా. మరి ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాలి కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేశారు, వాళ్ళు చేసింది చెడ్డ, నేను మంచి చేస్తున్నా, లేకపోతే అప్పటి పాలకులు ఎవరున్నారో వాళ్ళు కూడా అనవసరంగా బురద చల్లడం కూడా కరెక్ట్ కాదు. ఏంటి అంటే జరిగిన అభివృద్ధి అది ఎవరు చేసినా సరే జరిగినట్టు చెప్పాలి. అంతేకాని ఇలా ఇష్టానుసారం అంటే ఎంతసేపు అంటే ఎక్కడ మాట్లాడినా కూడా ప్రతిపక్షాల పాత్ర లేకోకుండా మాట్లాడకుండా ఉండడం అనేది అసహజమా అనిపిస్తోంది అనమాట. అంటే ఒక ఏపీ గురించి నేను చెప్పట్లేదు, ఇప్పుడున్న ప్రభుత్వం గురించే చెప్పట్లేదు. గత ప్రభుత్వం కూడా అలాగే చేసింది. ఏంటంటే కనుక ఏ మీటింగ్ పెట్టుకున్నా సరే విపక్షాలని దుయ్యబట్టడం ఇలా చేస్తాయి. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ప్రతిపక్షాలు బురద చల్లడము, ప్రతిపక్షాల మీద బురద చల్లడం, లేదా ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద బురద చల్లడం కాదు. అందరూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల్ని ఎలా తీర్చాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఏ విధంగా పయనింపజేయాలి అన్నది ఆలోచించాలి. అంతేకాని వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు ఇది చేశారని టైం వేస్ట్ చేయడం, నిజంగా టైం వేస్ట్ చేయడంకి అంత టైం కూడా లేదు ఏపీ అభివృద్ధికి. సో మీరు ఏదైతే ఇక్కడ చెప్పుకుంటున్నారో అంటే ప్రపంచం తీరు తెలుసుకునేందుకే అక్కడికి వెళ్ళాను దావోస్కి అని అంటున్నారు. సో పెట్టుబడుల కోసం కాదు అక్కడ. సరే మీరు అందరినీ కలిశారు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీ సీఈఓలని అందరినీ కలిసి భేటీ అయ్యారు. బిల్ గేట్స్ గారిని కూడా కలవడం జరిగింది, అంతా జరిగింది. ఆంధ్రప్రదేశ్కి రావాలని ఆహ్వానం కూడా ఇచ్చారు, అంతా బాగుంది. కానీ ₹1 కూడా అయితే మాత్రం రాలేదు కదా. అదే చూస్తారండి. ఎందుకంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఆశిస్తారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, అప్పుడే కదా నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. మీరు ఏవైతే అమలు చేస్తామని చెప్పారో, హామీలు ఇచ్చారో ప్రజలకి, అవన్నీ అమలు చేయాలంటే దానిని మీరే చెప్పారు. మరి సంపద సృష్టి ఎప్పుడు సృష్టిస్తారు, ఇప్పటికి స్టార్ట్ అయి ఉండాలి కదా. కాకపోతే మీరు దావోస్కి ముందే పెట్టుబడులు వచ్చాయి అని చెప్పారు. మరి అది సంపద సృష్టి జరిగింది అన్నది మీ కోణంలో, కానీ ప్రజల కోణంలో కూడా మీరు ఆలోచించాలి. మరి సృష్టి జరిగినప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి కదా ఇచ్చిన హామీలన్నీ. సో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా 2 నెలల తర్వాత అని చెప్పేసి 5-6 రోజుల క్రితం న్యూస్ వచ్చింది. మరి ఇంత స్లోగా ఎందుకు చేస్తున్నారు? మరి ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీలు ఏవైతే ఉంటాయో అవైతే ముందు ఇంప్లిమెంట్ అయితే చేసేయాలి కదా. సో పోస్ట్పోన్మెంట్ ఎందుకు? పోస్ట్పోన్మెంట్ ఉండొద్దు కదా. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు, అధికారం ఇచ్చారు. సో అలాంటప్పుడు వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీది. అట్ ద సేమ్ టైం అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్లిన బాధ్యత కూడా మీదే. కాకపోతే ఆంధ్రప్రదేశ్కి సరైన రాజధాని లేకపోవడం మెయిన్ డ్రాబ్యాక్. దీనివల్ల కూడా కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి వెనక్కి తగ్గొచ్చు, దీన్ని కాదని లేని విషయం. కాకపోతే మీరున్న మీ మేధాశక్తితో, మీకున్న అనుభవంతో మీరు ఆలోచించి ఇంకా ముందుకు వెళ్ళాలి, అంతేకాని సో అప్పుడే అంటే తొలిసారి ముఖ్యమంత్రి అయిన వాళ్ళలాగా, లేకపోతే రెండోసారి ముఖ్యమంత్రి అయిన వాళ్ళలాగా, లేకపోతే ఏ అనుభవం లేని వాళ్ళలాగా మాట్లాడడం అయితే కనుక కరెక్ట్ కాదు సీఎం గారు. అంటే మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎంతసేపు ఉన్నా కూడా అంటే మీరు అంటే ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఏం రాశారు, ఎంతసేపు ఇదేంటి సింగపూర్ ప్రభుత్వంపై కేసులు పెట్టి వేధించారన్నారు కదా. మరి రెడ్ బుక్ రాజ్యాంగంలో అంటే మనము 3 రోజుల క్రితం చూసుకున్నాము, సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చారు. రెడ్ బుక్ వల్ల పారిశ్రామికవేత్త పైన వేధింపులు చేశారు. అందుకనే జేఎస్డబ్ల్యూ గ్రూప్ తెలంగాణలో, మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టింది, ఇక్కడ పెట్టుబడులు పెట్టలేదు ఆంధ్రప్రదేశ్లో అన్నారు. మరి అది కూడా వేధింపే అవుతుంది కదా, అందుకనే పెట్టుబడులు పెట్టలేదేమో. సాక్షి కథనం ప్రకారం చూస్తే మరి అది అలాగే ఉంది. ఇప్పుడు మీరు అదే ఇందాక చెప్పుకున్నట్టే ఎంతసేపు ప్రతిపక్షాల మీద, దీనికి టైం వృధా చేయకూడదు. దీనిలో కాదు ఇంకా ఎలా ఏవైనా సూచనలు సలహాలు ఉంటే తీసుకోవాలి ప్రతిపక్షాల నుంచి లేదా ప్రజల నుంచి. అంతేకాని ఇలా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ కాలం వెళ్ళదీయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అందులో మీ స్థాయి వ్యక్తికి అస్సలు కరెక్ట్ కాదు. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చూడాలి. కానీ ఆంధ్రజ్యోతి కూడా అంటే ప్రజల్లో అనుకుంటున్నారు, సో దీన్ని పెట్టుబడులు ఏవైతే తీసుకురాలేదో దాన్ని డైవర్ట్ చేయడానికే ఇలా మాట్లాడుతున్నారు అన్న అభిప్రాయం కూడా చాలామంది ప్రజల్లో ఉంది. దీనిని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక ఇంకో మరో న్యూస్, రాజ్యసభకు విజయసాయి రాజీనామా. ఆ వెంటనే ఆమోదించిన చైర్మన్ ధన్ఖడ్ ఏపీకి వెళ్ళగానే వైసీపీకి రాజీనామా చేస్తా, పదవుల ఆశలు, కేసుల మాఫీ హామీలు లేవు, నా ఆసక్తిత కారణంగానే రాజీనామా, నిర్ణయానికి ముందే జగన్తో మాట్లాడాను, వద్దు కరెక్ట్ కాదు అన్నారు. ఢిల్లీలో మీడియాకు సాయిరెడ్డి వెల్లడి.
సో, ఈ మీడియాతో మాట్లాడిన అంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన విజయసాయిరెడ్డి గారు సో, ఈ మాటలు చెప్పారు. తర్వాత ఆయన అన్నదేంటంటే, అంటే మీడియా ప్రతినిధులు ఒక క్వెషన్ అడిగారు. వివేకానంద రెడ్డి హత్య గురించి అందరికీ తెలిసిందే. ఎందుకు గుండెపోటు అని చెప్పారు అనేసి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఏం చెప్పారంటే విజయసాయిరెడ్డి, ఆ రోజు ఏం జరిగిందంటే వైఎస్ వివేకాది గుండెపోటు అని పులివెందుల నుంచే నాకు సమాచారం వచ్చింది. అవినాష్ అప్పుడు అక్కడే ఉన్నారు అని చెప్పేసి సాయిరెడ్డి చెప్పారు. అంటే తనకు కాల్ వచ్చిందంట, ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది వివేకానంద రెడ్డికి అని చెప్పేసి. సో అందుకని నేను కూడా హార్ట్ అటాక్ అని చెప్పాను అని చెప్పేసి చెప్పారు. మొత్తానికి రాజ్యసభకైతే విజయసాయిరెడ్డి తను చెప్పినట్టు రాజీనామా చేశారు. అక్కడి నుంచి రాగానే వైసీపీకి కూడా రాజీనామా చేస్తాను అని చెప్పేసి చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా విజయసాయిరెడ్డి గారి రాజీనామా ఏదైతే ఉందో ఇది వైసీపీ శ్రేణుల్లో అయితే కనుక కొంత ఆందోళనకు గురి చేసే అంశం. ఒక రకంగా చెప్పాలంటే కొంత కాదు, చాలానే ఆందోళనకు గురి చేసే అంశం. మరి ముందు ముందు ఎలా ఉండబోతుంది అన్నది వేచి చూడాల్సిందే అండి. ఇక షర్మిల మాట్లాడుతూ అన్నారు, ఇక్కడైనా సాయిరెడ్డి నిజాలు చెప్పాలి. ఇన్నాళ్ళు జగన్ చెప్పినట్టల్లా చేశారు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. నా బిడ్డలను కూడా వదలలేదు. జగన్ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయినందుకే ఈ రాజీనామా. తనను కాపాడుకోవడానికే సాయిరెడ్డిని బీజేపీలోకి పంపుతున్నారు షర్మిల. ఏంటంటే ముఖ్యంగా ఆవిడ చెప్తున్నది, జగన్ చెప్పినట్టే చేశారు ఇన్ని రోజులు, ఇప్పుడు తనను కాపాడుకోవడానికి రాజీనామా చేశారు. సో బీజేపీలో చేరేందుకు తనను కాపాడుకోవడానికి సాయిరెడ్డి బీజేపీలో చేరతారనేసి షర్మిల చెప్పారు. ఇది కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, నేను ఏ పార్టీలోనూ చేరట్లేదు, ఇంకా అసలు రాజకీయాల్లోనే ఉండట్లేదు, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పారు. ముఖ్యంగా నేను అంటే దైవభక్తి కలిగిన వ్యక్తిని, నేను అబద్ధాలు చెప్పను అని చెప్పేసి కూడా నిన్న జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో చాలా క్లియర్గా చెప్పారు. సో ఇటువైపు చూస్తే షర్మిల ఏమంటున్నారు, ఇకనైనా అబద్ధాలు చెప్పడం ఆపండి, సో నా పిల్లల్ని కూడా వేధించారు అని చెప్తున్నారు. కానీ షర్మిల గారు ప్రజలు అనుకుంటున్నదైతే కనుక మీరు చెప్తున్న దాంట్లో ఏమాత్రం నిజం లేదు అన్నది ప్రజల అభిప్రాయం. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు వైఎస్ కుటుంబానికి ఎంత చేశారో అన్నది ప్రజలకి చాలా బాగా తెలుసు. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా వైఎస్ కుటుంబానికి చేశారంటే మీకు కూడా మంచి చేశారనే కదా అర్థం. మీ పిల్లల్ని వదలలేదు అన్నది మీ మాట, అంటే ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. బట్ ప్రజల్లో అయితే కనుక ఈ అభిప్రాయం ఇంకొకలాగా ఉంది. మరి ఏది ఏమైనా కూడా షర్మిల గారు అయితే మొత్తానికి బీజేపీలో చేరతారు అన్నట్టు మాట్లాడుతున్నారు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారు అన్నట్టు, అంటే కాపాడుకోవడానికి బీజేపీలో చేరతారు కూడా కాదు, బీజేపీలోకి పంపిస్తున్నారంట. ఇది నిజంగా హాస్యాస్పదంగానే ఉంది షర్మిల గారు. ఒకవేళ బీజేపీలోకి ఆయన వెళ్ళినప్పుడు అప్పుడు ఓకే ఇది హాస్యాస్పదం కాదు అనేసి ప్రజలు కూడా అనుకుంటారు. ఇక మరో ప్రధాన వార్త, తెలుగు రాష్ట్రాలకు సప్త పద్మాలు. విఖ్యాత వైద్యుడు నాగేశ్వర్ రెడ్డికి విభూషణ్, టాలీవుడ్ స్టార్ ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మభూషణ్, మాదిగ రిజర్వేషన్ ఉద్యమ నేత మందకృష్ణ, అవధాని నాగఫణి శర్మలకు పద్మశ్రీ, విద్యావేత్తలు కేఎల్ కృష్ణ, వాదిరాజులకు చోటు, బుర్రకథ అప్పారావుకు మరణానంతరం పురస్కారం, దశదిన కర్మ రోజే పద్మశ్రీ వార్త విన్న కుటుంబం, 7 పద్మవిభూషణ్, 19 భూషణ్, 113 పద్మశ్రీలు. గణతంత్ర పౌర అవార్డులను ప్రకటించిన కేంద్రం, వాసుదేవ నాయర్, ఎల్ సుబ్రహ్మణ్యంకు విభూషణ్లు, శేఖర్ గుప్తా, అజిత్ శోభనాలకు పద్మభూషణ్. సో కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే రోజు గణతంత్ర పౌర అవార్డులను ప్రకటించింది, పద్మ అవార్డులను. దీంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన అంటే తెలుగు రాష్ట్రాలకు సప్త పద్మాలు అని చెప్పేసి ప్రధాన శీర్షికన ప్రధాన హెడ్లైన్స్తో ఆంధ్రపత్రిక ఇచ్చింది. ముఖ్యంగా తెలుగు వారికి ఈసారి పద్మ అవార్డులు అయితే వచ్చాయి బాగానే అని చెప్పాలి. ముఖ్యంగా ఏపీకి, తెలంగాణకి 2 వచ్చాయండి పద్మ పురస్కారాలు. సో ఏపీకి 5 మందికి వచ్చాయి. ఇది ఇందాక మనం చూసుకున్నాం. అందులో ముఖ్యమైన వాళ్ళు నాగేశ్వర్ రెడ్డి గారు, అంటే విఖ్యాత వైద్యుడు, అలాగే టాలీవుడ్ స్టారు ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారికి వచ్చింది, అలాగే మాదిగ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా అంటే మాదిగ రిజర్వేషన్ ఉద్యమ నేత ఎవరైతే ఉన్నారో మందకృష్ణ, ఆయనకి వచ్చింది. అలాగే అవధాని నాగఫణి శర్మలకు కూడా ఈ అవార్డు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే బుర్రకథ అప్పారావు గారు ఉన్నారు కదండి, ఆయనకి మరణానంతరం ఈ అవార్డు వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి బుర్రకథ అప్పారావు ఎవరైతే ఉన్నారో ఆయనకి మరణానంతరం పద్మ అవార్డు వచ్చింది కదా. సో తన దశదిన కర్మ రోజే ఈ శుభవార్త విన్నారు కుటుంబ సభ్యులు అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. మొత్తానికి 7 పద్మ విభూషణ్, 19 భూషణ్ అంటే పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఇచ్చిందండి.
ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తా కథనాలను చూస్తాం. ఇప్పుడు ఈనాడులో చూస్తే కనుక ముఖ్యమైన వార్తాంశాలు ఏమొచ్చాయో ఒకసారి చూద్దాం. ప్రధాన వార్తాంశాల్లో వైద్య విభూషణుడు పద్మ పురస్కారాల గురించి ఇచ్చారు. మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. ఇక ఇంకొకటి రాజధాని అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. సింగపూర్ ఐఎంబి యూనివర్సిటీ సిఐఐ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తాం. దేశాధిపతులు కంపెనీల సీఈఓల్ని కలిసే అద్భుత వేదిక దావోస్. బిల్ గేట్స్ సహా ప్రముఖులతో భేటీ అయ్యాం. మన దగ్గర ఉన్న అవకాశాలను వివరించాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ఈ వార్తను కూడా మనం ఇందాక జ్యోతి పత్రికలో చూసాము. కాకపోతే వీళ్ళు కొంచెం డిఫరెంట్గా హెడ్డింగ్ పెట్టి రాశారు అంతే. ముఖ్యంగా నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో ప్రెస్తో ఆ విషయాలనే ప్రస్తావించారు ఇక్కడ కూడా. ఇక మరో ప్రధాన వార్త చూసుకుంటే కనుక సాయిరెడ్డి గారు ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారో దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, రుణ సామర్థ్యంలో ఏపీకి 0 మార్కులు. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి తేల్చింది ఇది. జగన్ జమానా సాధించిన ఘనకార్యం. అధికారిక అప్పుల లెక్కలతోనే ఇంత దారుణం. అనధికారిక అప్పులు పెండింగ్ బిల్లులు కలిపితే ఏ స్థాయిలో ఉంటాయో. దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల జాబితాలో ఆర్థిక ఆరోగ్య సూచి పరంగా ఆంధ్రప్రదేశ్ జగన్ జమానాలో అట్టడుగు నుంచి 2వ స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ తాజా నివేదిక కుండ బద్దలు కొట్టిందంట. దీనికి సంబంధించిన వార్తను ఈనాడులో ఇచ్చారు. అంటే రుణ సామర్థ్యంలో ఏపీకి 0 మార్కులు వచ్చాయి. ఆర్థిక ఆరోగ్య సూచి అంటే ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇచ్చిన ఈ రిపోర్ట్లో, నీతి ఆయోగ్ రిపోర్ట్లో చూసుకుంటే కనుక అట్టడుగు స్థాయి నుంచి 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందంట. సో గత ప్రభుత్వం జగన్ హయాంలో ఏదైతే ఉందో జగన్ చేసిన అధికారిక అప్పుల లెక్కలతోనే ఇంత దారుణం చేశారు. ఇక అనధికారికంగా ఉన్న వాటితో ఎంత చేశారు అని చెప్పేసి సో జగన్ ఘనకార్యం వలన ఆర్థిక ఆరోగ్య సూచీలో అట్టడుగు స్థానం నుంచి 2వ ప్లేస్లో ఉన్నామని చెప్పేసి ఈనాడులో ప్రధానంగా వార్త ఇచ్చారండి. ఇక ఇవి ఈనాడులో ఉన్న ముఖ్యాంశాలు. ఇక మరో వార్తాపత్రిక చూసుకుంటే కనుక సాక్షి దినపత్రిక. సాక్షిలో ప్రధాన వార్తా ఐటమ్ పక్కా అది బ్యారేజీ. పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ. 2024 వార్షిక సమీక్షలో కేంద్ర జలశక్తి శాఖ స్పష్టీకరణ. అక్టోబర్లో సాక్షి చెప్పింది అక్షర సత్యం. నాడు కొట్టిపడేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల. ఆగస్టు 28న 41.15 మీటర్ల వరకే నీటి నిల్వ పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఆ పనులను సవరించిన అంచనా వ్యయం 30,436.95 కోట్లకు ఆమోదం. మిగిలిన పనుల పూర్తికి 12,157.53 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం. ఇప్పటిదాకా ప్రాజెక్టుకు 18,348.84 కోట్ల వ్యయం. ఇందులో 15,605.96 కోట్లు రీఎంబర్స్ చేశామని వెల్లడి. ఈ లెక్కన ఎత్తు తగ్గింపునకు రాష్ట్ర సర్కార్ అంగీకరించినట్లే అని చెప్పేసి ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు గురించి మన న్యూస్లో కూడా మనం చూసుకున్నామండి. అంటే పోలవరం నుంచి నీరుందో దీన్ని గోదావరి నీటిని బనకచెర్ల డ్యామ్కి కూడా మళ్లించాలి అని చెప్పేసి సీఎం చెప్పారు కదా. దానికి సంబంధించిన వార్తకి సంబంధించి దాని రిలేటెడ్ వార్త ఇచ్చారు సాక్షిలో. పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ అని చెప్పేసి సో 2024 వార్షిక సమీక్షలో జల్ శక్తి శాఖ అంటే కేంద్ర జలశక్తి శాఖని స్పష్టీకరణ చేసింది అని చెప్పేసి సాక్షిలో ప్రధానంగా చెప్పారు. సో ఇప్పుడు అంటే ఈ లెక్కన ఎత్తు తగ్గింపునకు రాష్ట్ర సర్కార్ అంగీకరించినట్లే అని కూడా చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు చెబుతున్న మాటల్లో వీసమెత్తు నిజం లేదన్నది స్పష్టమైంది. కేంద్ర జలశక్తి శాఖ శనివారం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా విడుదల చేసిన 2024 వార్షిక సమీక్ష సాక్షిగా అది బహిర్గతమైంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఊపిరి తీసేసిన కూటమి ప్రభుత్వ నిర్వాకం బయటపడింది అని చెప్పేసి ప్రధానంగా సాక్షిలో ఇచ్చారు. అంటే పోలవరం ప్రాజెక్టులో ఏదైతే నీటిని నిల్వ చేసే ఎత్తు 41.15 మీటర్లకు తగ్గించలేదనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్లస్ నిమ్మల రామనాయుడు చెప్తున్న మాటల్లో నిజం లేదు అన్నది స్పష్టమైంది. ఎందుకంటే కేంద్ర జలశక్తి వాళ్ళు ఒక రిపోర్టు విడుదల చేశారు 2024కు సంబంధించి. వార్షిక సమీక్షలో ఈ విషయం బహిర్గతమైంది అని చెప్పారు. అంటే మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో అది అవాస్తవం అని చెప్పేసి ఈ రిపోర్టు ద్వారానే తేట తెల్లమైంది అని చెప్పేసి ప్రధానంగా సాక్షిలో వార్తా కథనం అయితే ఇచ్చారండి. మరి ఇలాంటి పెద్ద పెద్ద అంటే విషయాల్లో ఆచితూచి నిజానిజాలు ఏవో తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఎవరికైనా ఉంది. అంటే అది సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బట్ ఇలాంటి వాటిల్లో అబద్ధాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నది వాళ్ళ విచక్షణకే వదిలేయాల్సిన అంశం.
దీనివల్ల ప్రజల్లో కూడా ప్రభుత్వం మీద అవ్వచ్చు, లేదా ఎవరైతే అబద్ధాలు చెప్తున్నారో ప్రతిపక్షాలు వాళ్ళ మీద కూడా విశ్వాసం తగ్గుతుంది. కాబట్టి అధికార పక్షం ఏదైతే ఉందో ఇలాంటి ముఖ్యమైన విషయాలనే కాదు, మామూలు విషయాల్లో అయినా సరే ఏదైనా అబద్ధాలు చెప్పడం ఎందుకు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. అంతే కదా, ప్రజల విశ్వాసాన్ని కోల్పోకూడదు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు అంటే కనుక అధికారంలో ఉన్నప్పటికీ కూడా లేనట్టే లెక్క. ఇది ప్రజలు అనుకుంటున్న మాట, ఏ ఒక్కరి మాట కాదు, ప్రజల్లో చాలా మందిలో ఉన్న మాట. ఇక ఇంకో ప్రధాన వార్త చూసుకుంటే ఆరోగ్య అక్షరాస్యత అత్యవసరం. WHO చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అనారోగ్యానికి కారణాలు తెలియకపోవడం వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి హెల్త్ ఎడ్యుకేషన్ ఆవశ్యకతను అందరూ గుర్తించాలని చెప్పేసి WHO చీఫ్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. సో నిజమే అండి, దీని పట్ల ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు కేర్ తీసుకోవాలి. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆరోగ్యం మీద, ఎందుకంటే రాష్ట్రాలైనా దేశమైనా సరే ఆరోగ్యకరమైన ప్రజలు ఉంటేనే అది ఆరోగ్యకరమైన దేశం అవుతుంది. అప్పుడే మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా అది సక్సెస్ అవుతుంది. ప్రజలు ఒకవైపు అనారోగ్యంతో ఉంటే దేశం ఏ రకంగా వృద్ధి చెందుతుంది, రాష్ట్రం ఏ రకంగా వృద్ధి చెందుతుంది? చెందదు కదా, కుంటుపడుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి సో వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు కేర్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇక్కడ స్వామినాథన్ గారు ఇదే చెప్తున్నారు. ఏంటంటే కనుక అనారోగ్యానికి కారణాలు తెలియకపోవడం వల్ల వచ్చే వ్యాధులే ఎక్కువ అవుతున్నాయి, హెల్త్ ఎడ్యుకేషన్ ఆవశ్యకతని గుర్తించాలి అనేసి. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ఆవశ్యకత ఏదైతే ఉందో దీన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేయవలసిన బాధ్యత, అవసరం ప్రభుత్వం మీద ఉంది. అలాగే స్వచ్ఛంద సంస్థలు, అలాగే ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఉంది. ఇది అందరూ సమిష్టిగా చేయాల్సిన విషయం. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఆరోగ్యవంతంగా ఉంటే దేన్నైనా సాధించగలుగుతారు. ఆ రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి కూడా వేగంగా ముందుకెళ్తుంది. వ్యక్తికి ఆరోగ్యం బాగలేదు అంటే ఆ రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మరో న్యూస్ చూసుకుంటే దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయి అనేది ఒక మిథ్య. అటువంటి నెగిటివ్ ఆలోచనల నుంచి మీడియా బయటకు రావాలి అని చెప్పేసి చెప్పారు కదా సీఎం చంద్రబాబు నాయుడు గారు. దీని గురించి సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు ప్రధాన వార్త. అయితే దావోస్కు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడం అనేది ఒక మిథ్య అనేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించిన వార్తని కూడా సాక్షి దినపత్రికల్లో ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఇచ్చారండి. ఇది సాక్షిలో వచ్చిన ప్రధాన అంశాలు. ఇక మరో న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక దిశలో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటి అన్నది ఒకసారి చూసుకుంటే కనుక ఇళ్ల లబ్ధిదారులకు 1న తాళాలు సీఎం చేతుల మీదుగా అందజేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి. తణుకు నియోజకవర్గం తేతలిలో ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందిస్తారని గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి గారు తెలిపారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన 1.14 లక్షల ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా నియోజకవర్గాల్లో ఇళ్ల లబ్ధిదారులకు తాళాలను అందజేస్తారని కూడా వివరించారు. ఓకే, గుడ్ న్యూస్ చెప్పారండి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్. 1వ తేదీన అంటే ఫిబ్రవరి 1వ తారీఖున ఆ ఇళ్లకు సంబంధించిన తాళాలు అందజేస్తారంట సీఎం చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు చెప్పారు. ఇది దిశ పత్రికలో ఇచ్చిన ముఖ్యమైన వార్త అండి. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక పిల్లలపై రాజకీయాలు అవసరం లేదు. హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ బాలికల సదన్ సందర్శన. పిల్లలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టీకరణ. ఓకే, ఏదైతే మనము చూసుకున్నామో విశాఖ జువెనైల్ హోమ్లో 5 మంది బాలికలు ఆందోళన చేశారు అని చెప్పేసి దానికి సంబంధించి కంటిన్యూషన్ వార్త ఇచ్చారు. అంటే పిల్లల విషయాల్లో రాజకీయాలు అవసరం లేదు అని చెప్పేసి ఆవిడ ప్రధానంగా అన్నారు. మరి అది నిజంగా పిల్లలపైన అంటే రాజకీయంగా చేసినదా లేకపోతే లేదా అన్నది హోంమంత్రి గారికే చాలా స్పష్టంగా తెలుసు. అలాగే ఆ బాలికలు ఎవరైతే 5 మంది ఉన్నారో వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి తెలుసు. అది ఏంటి అంటే ఈ న్యూస్ గురించి చాలా చర్చ జరిగింది మామూలుగా బయట కూడా. చాలా మంది అభిప్రాయపడుతున్నది ఏంటి అంటే కనుక కొన్ని మీడియాల్లో వచ్చినది కూడా ఏంటంటే ఇది రాజకీయంగా చేసినది కాదు. అక్కడ సూపరింటెండెంటే చెప్పారు ఏమని, పిల్లల మానసిక పరిస్థితి బాగోలేక వైద్యులు ఇస్తున్న టాబ్లెట్స్ వేసుకోమంటే వేసుకోకుండా బయటకు వెళ్ళిపోతాము అని చెప్పేసి
చెప్పేసి గోల చేస్తున్నారు, అంతేకాని ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పారు. ఇంకొక వార్తా కథనం ఏమొచ్చింది, పిల్లలు తినే ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి వాళ్ళని హింసిస్తున్నారు అని చెప్పేసి వార్త అయితే వచ్చింది. మరి ఇవన్నింటిపైన అంటే ఇది తెలిసిన తర్వాత హోంమంత్రి గారు అయితే వెంటనే స్పందించారు. అక్కడ ఏం జరుగుతోంది, బాలికల మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అలాగే అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి అన్నది నివేదిక సమర్పించాలని కలెక్టర్కి అక్కడ ఉన్న పోలీసులకి చెప్పారు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు వంగలపూడి అనిత గారు మాట్లాడుతున్నది ఏంటి, పిల్లలపై రాజకీయాలు అవసరం లేదు అని చెప్పేసి విశాఖ బాలికల సదన్ని సందర్శించారు. ప్లస్ ఏదైతే పిల్లలను రక్షించే బాధ్యత ఉందో అది ప్రభుత్వానిదే అని చెప్పారు. మరి ప్రభుత్వానిదే అయినప్పుడు పిల్లలు చెప్పింది కూడా పరిగణలోనికి తీసుకోవాలి, అసలు ఏం జరిగింది అన్నది కూడా డీటెయిల్డ్గా చెప్పాలి కదా. ఇలా రకరకాల మీడియాలో కథనాలు వచ్చినప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది, ముఖ్యంగా ఆడపిల్లలు, మైనర్లు కాబట్టే కదా జువెనైల్ హోమ్లో ఉంచినది. సో వాళ్ళ వెర్షన్ కూడా తీసుకొని సమగ్ర నివేదిక ఏదైతే ఉందో దీంట్లో కూడా రాజకీయాలకి అంటే ఏదైతే మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం కదా, మీరు కూడా ఒక మంత్రిగా దీన్ని కూడా రాజకీయాల్లోకి లాగకండి, రాజకీయాల్లోకి లాగకుండా పిల్లల సంరక్షణ బాధ్యతగా చేపట్టి ప్రభుత్వానిదే పిల్లల సంరక్షణ అని మీరు ఏదైతే అన్నారో దానికి కట్టుబడి ఉండండి, అంతేకాని ఇలా దీన్ని కూడా రాజకీయం చేయకండి అనిత గారు. ఇది చాలామంది ప్రజల అభిప్రాయము, నా అభిప్రాయం కాదండి. మీరు ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది దీనిపైన ఎంత పెద్ద అంటే ప్రజలు ఎంత అంటే ఇళ్ళ వద్ద కానీ లేకపోతే చాలామంది గుమికూడుకున్నప్పుడు కానీ దీనిపైన జరిగిన చర్చ. ఎందుకంటే నిద్ర మాత్రలు కలిపి ఇచ్చారు అనేసి కొన్నిటిలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంటే సోషల్ మీడియాలో చూసాం మనము. సో ఈ నేపథ్యంలో మనం దీనిపైన కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. సమగ్ర రిపోర్ట్ అయితే కనుక మీరు తెప్పించుకున్నట్టున్నారు. మరి దాంట్లో ఏం విషయాలు ఉన్నాయి అన్నది మీకు బాగా తెలుసు. మీరు కూడా దీన్ని రాజకీయాల్లోకి లాగకుండా పిల్లల సంరక్షణ బాధ్యత ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రభుత్వానిదే. మీరు వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క జువెనైల్ హోమ్లో ఉన్న బాలికలనే కాదు, రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇది ప్రజల మాట. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.